గడిపి తర్వాత ఆరాధనలోకి వెళ్దాము. దానికి ముందు కూడా కొన్ని మాటలు చూసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభువా, మా గొప్ప దేవా, గడిచిన కాలం అంతా కూడా ప్రభా మమ్మల్ని యొక్క రెక్కల చాలో మా అందరికీ జ్ఞాపకం చేయమని, నీ వాక్యాన్ని మేము మరింత లోతుగా అర్థం చేసుకొని ప్రభువా నిన్ను ఘనమైన రీతిలో మేము ఆరాధించుటకు మాకు కావాల్సిన సహాయం అనుగ్రహించమని మా ప్రభువైన రక్షకుడు అనే యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం ప్రభు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి మొదటి 7 వచనాలు ఎవరన్నా చదివితే తర్వాత ధ్యానించుకుందాం. నీ కష్టము దేవుడి వాక్యం దీవించిన గాక. ఈరోజు నేను 3 భాగాలుగా ఈ యొక్క ఆరాధనని చూడాలని ఆశపడుతున్నాను. ఈ 3 భాగాలు ఏంటంటే, ఆరాధన కన్నా ముందు మనం ఏం చేయాలి, ఆరాధనలో భాగముగా మనం ఏం చేయాలి, ఆరాధన తరువాత మనము ఏం చేయాలి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ మొదటి వచనంలో చూస్తే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు అంటే పోయే ముందు, బిఫోర్ గోయింగ్ టు ద చర్చ్, బిఫోర్ గోయింగ్ టు ద వర్షిప్, ముందు మనము ఏమి చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీరు ఈ ఆరాధనకు వచ్చే ముందు ఏం చేశారు? ఓకే, నేను చెప్తాను. ఆరాధనకు వచ్చే ముందు మనము ప్రిపేర్ అవ్వాలి. పాతకాలంలో మా అమ్మ తరపున మా తాత పాస్టర్గా ఉండేవారు, మా అమ్మమ్మ కూడా పాస్టర్ అమ్మగారు అనేవారు. సో వాళ్ళ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేదంటే ఒకరోజు ముందు స్టార్ట్ అయ్యేది. ఆ రోజు కాదు, ఒకరోజు ముందు. వాళ్ళు కొంచెం ఓల్డ్ అంటే పాత తరానికి చెందిన వాళ్ళు కాబట్టి ఒకరోజు ముందుగానే వాళ్ళు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. శనివారం రాత్రి, శనివారం సాయంత్రం నుంచి, కొన్నిసార్లు శనివారం మధ్యాహ్నం నుంచి వాళ్ళు రేపటి ఆరాధనకు ఎలాగా తయారవ్వాలి అనే దానికి సిద్ధపడేవాళ్ళు. మనలో ఇప్పుడు మనం చాలా ఫాస్ట్ జనరేషన్లో ఉన్నాం కాబట్టి, మనకు అంత టైం లేదు కాబట్టి, మనం చాలా బిజీ కాబట్టి, పోనీ సంఘానికి లేకపోతే ఆరాధనకు వచ్చే ముందు మనం ఏ విధంగా తయారవుతున్నాం, ఏ విధంగా తయారయ్యి ప్రిపేర్ అయ్యి మనం సంఘానికి వస్తున్నాం. అయితే ఇక్కడ చెప్తున్నాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అంటే ఏం చేయాలి మనము? ఎంతమంది ఈ ఆరాధనకు వచ్చే ముందు కనీసం ఒక అరగంట ప్రార్థన చేసుకుని వచ్చారు? ఆరాధనకు వచ్చే ముందు చాలామంది అనుకుంటారు ఆరాధనకు వెళ్ళి అక్కడ ప్రార్థించాలి అనుకుంటారు. ఎంతమంది అంటే ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, మిస్టేక్స్ ఏం చెప్పట్లేదు. ఎంతమంది సమయానికి వచ్చారు? సమయానికి రాలేదు అంటే ఎన్ని గంటలకి ఇక్కడ ఆరాధన? 10 గంటలకి రాలేదు అంటే మనం సిద్ధపడి రాలేదు అని అర్థం. 10 గంటలకి రాకూడదు. మనం నిజాన్ని చెప్పాలంటే 9:50కి ఉండాలి. ఇక్కడ 9:50కి ఉండి
10 నిమిషాలు కొంత గ్రూప్‌గా గాని, ఎక్కడైనా గాని కూర్చొని ఈ ఆరాధన నిమిత్తము మనం ప్రార్థించాలి. ఇంకా కొత్త వాళ్ళు వచ్చేటట్టుగా మనం ప్రార్థించాలి. ఎవరైనా ప్రేరేపణ కలిగి. అలాగే మనం ఇంకా ఏ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు అంటే, ఎవరన్నా కొత్త వాళ్ళని అంటే అంతకుముందు వారమంతట్లో ఎవరిని మనం కొత్త వాళ్ళని తీసుకొని రాగలము ఆరాధనకి. ఈ వర్షిప్‌కి మనం ప్రిపేర్ అయ్యే విధానము ఒకటి ఎవరిని తీసుకొని రాగలము అనేది ఆలోచన కలిగి ఉండాలి కొత్త వాళ్ళని. తర్వాత ఆరాధనకు ముందే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఒకరోజు ముందు నుంచే. ఈ మధ్య కాలంలో ఏమవుతదంటే ఏదో క్రికెట్ మ్యాచ్ ఉంటేనో, లేపోతే ఫుట్‌బాల్ మ్యాచ్ ఉంటేనో ఉదయాన్నే లేస్తారు. 5 గంటలకి లేపోతే 6 గంటలకి. సో, అది కొంచెం లేట్ అయిపోతది. లేట్ నైట్ ఎక్కువ రీల్స్ చూడటము, దాని మూలంగా సంఘానికి రావడం చాలా తక్కువైపోయింది. ముఖ్యంగా యూత్‌లో. ఇక్కడ గాదు, ఇక్కడ కొంచెం సంఖ్య తక్కువనే ఉంది గానీ, మీరు పెద్ద పెద్ద చర్చెస్‌లో చూస్తే రాత్రంతా 2, 3 గంటల వరకు రీల్స్ చూస్తా ఉంటారు. టయానికి రారు. అది కూడా మూడ్‌ని బట్టి. సో, మనము ముందుగానే ఆరాధనకి వచ్చే క్రమంలో ప్రిపేర్ అయ్యి ఉంటే గనక, సమయానికి వెళ్ళేది, తర్వాత ఎవరిని తీసుకురావాలనే దాంట్లో జాగ్రత్తగా ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, సమయానికి వచ్చినాక కూడా, మనం ముందుగానే మనము ప్రార్థనతో ఆరాధనకి సిద్ధపడతాం. సరే, ఈరోజు అది చేయకపోయినా తర్వాత అది హ్యాబిచ్యువల్‌గా అంటే ఒక అలవాటుగా చేసుకోండి. నేను సింగపూర్‌లో ఉన్నాను దాదాపు 8 సంవత్సరాలు. అక్కడ జీఎల్‌సీసీ అని ఒక చర్చ్‌కి వెళ్ళేవాడిని. అక్కడ 2 బోర్డ్స్ ఉండేవి బయట. ఒకటి 2 ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఒకటి హ్యాబిచ్యువల్ లేట్‌నెస్ డిజానర్స్ గాడ్. అంటే మన ఆలస్యంగా సంఘానికి రావడం అనేది దేవుని అగౌరవపరచడం అనేది. దాంతో సమానం. దాన్ని చాలా లైట్‌గా మనం తీసుకుంటాం. సరే కొంతమంది సంఘ పెద్దలు ఇక్కడ కాదు, నేను వేరే చర్చెస్‌లో కూడా చూశాను. సంఘ పెద్దలు ఏమంటారంటే, నేను వెళ్ళిన తర్వాతే చర్చ్ స్టార్ట్ అవుతది. అంటే అంత యారోగెన్స్, దేవుని పట్ల గౌరవం లేకపోవడం. సెకండ్‌ది ఏమిటంటే ప్రే సైలెంట్‌లీ బిఫోర్ ది సర్వీస్. సంఘానికి రాకముందు అంటే ఆరాధన ప్రారంభానికి కాకముందే వచ్చి కూర్చొని మనము మనల్ని మనమే సిద్ధపరచుకోవడం. మీరు సంఘానికి ఏం ఫేవర్ చేయట్లేదు కానీ మనల్ని మనమే సిద్ధపరచుకోవడం. తర్వాత ఇక్కడ ఏముంటుందంటే, బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేదురు. ఈ మొత్తం 7 వచనాల్లో చూస్తే దాదాపు 3 సార్లు లేకపోతే 4 సార్లు బుద్ధిహీనులు అనే పదం వాడతాడు. ఈ బుద్ధిహీనులు ఎందుకు వాడుతున్నాడు అంటే, మనము ఆ బుద్ధిహీనులాగా ఉండకూడదు. మన వర్షిప్ బుద్ధిహీనులాగా ఉండకూడదు. మన ఆరాధన బుద్ధిహీనులు చేసినట్టుగా ఉండకూడదు అని ఇక్కడ సొలొమోను తన గ్రంథంలో రాస్తూ చెప్తున్నాడు. అయితే బుద్ధిహీనులు ఏం చేస్తారంట? బలి అర్పించిన కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టం. వాళ్ళు వినుట కంటే బలి అర్పించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంట. సో, ఆరాధన అంటే మనము కేవలము ఇప్పుడు మనం వర్షిప్ చేస్తున్నామంటే దాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే వి ఆఫర్ వర్షిప్. అంటే మనము ఆరాధనని దేవునికి అర్పిస్తా ఉన్నాం. ఇక్కడ బలి అన్నాడు. ఆ బలి ప్లేస్‌లో మనం ఆరాధన అని పెట్టుకుంటే గనక, మనం ఆరాధన అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవుని మాటలు వినటానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగని ఆరాధించకూడదు అని ఎక్కడ చెప్పట్లేదు గానీ, మన ఆరాధనలో భాగము ఏంటి అంటే, ప్రధానమైన అంశము దేవుని మాటలు వినటం. ఈరోజు దేవుని మాటలు అంటే చాలా ఎక్కువైపోయినాయి. యూట్యూబ్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ, ఆ ఎక్కువ అవ్వడం గూడా ఒక రకంగా నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే, వేరే చర్చెస్‌లో చూస్తే ఏ మెసేజ్ అంటే ఆ మెసేజ్ వింటున్నారు. ముఖ్యంగా మన హెబ్రోను వర్షిప్‌లో చూస్తే చక్కటి వాక్యం ఉంటది గాబట్టి, హెబ్రోన్ వర్షిప్, హెబ్రోన్ స్పీకర్స్ వినేవి. నేను చాలా ఇంగ్లీష్ కూడా ఎక్కువ మట్టుకు ఇంగ్లీషే వింటాను. కానీ ఆహ్, చాలా ఫౌండేషనల్‌గా అంటే ఫండమెంటల్‌గా కరెక్ట్‌గా ఉండే వాక్యం కావాలంటే మళ్ళీ హెబ్రోన్ స్పీకర్స్ ఏం చెప్పారు అంటే ముఖ్యంగా తెలుగులో కావాల్సొచ్చినప్పుడు అది వింటా ఉంటాను. సో, మనము వాక్యం వినుట కూడా అంటే ఆహ్, జాగ్రత్తగా వాక్యం వినటం కూడా ఆరాధనలో ప్రధానమైన భాగ్యం భాగము. సో, మనం వర్షిప్‌కి వచ్చే ముందే మనం చేయాల్సింది
పని ఏంటి అంటే ప్రిపేర్ కావాలి రావడానికి ముందే. మరి ప్రిపేర్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే పార్టిసిపేట్ చేయాలి వర్షిప్లో వచ్చి 2-3 మాటలు దేవుణ్ణి ఆరాధించటం మాత్రమే కాకుండా ఆ ఆరాధనలో మనం పలికే మాటలు ఎలాగా ఉన్నాయో కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకు ఇక్కడ చెప్తున్నారంటే నీవు దేవుని సన్నిధిని అనాలోచితముగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఈ రోజుల్లో వర్షిప్లో మీరు పెద్ద పెద్ద వర్షిప్ సర్వీస్లలో అక్కడిక్కడ చూస్తే ఎక్కువ అంటే నేను, నా ఇలాంటి పదాలు ఎక్కువ వినిపిస్తాయి. అది పూర్తిగా దేవుణ్ణి తగ్గించడమే. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మాత్రమే దేవుణ్ణి హెచ్చించగలం. దేవుణ్ణి హెచ్చించే క్రమంలో మన గురించిన మాటలు ఏమీ రాకూడదు. ఇప్పుడు యెషయా 6:5 చూస్తే మీకు అక్కడ ఏమి కనిపిస్తుంది? నేను అయ్యో నేను ఉమ్, 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 ఉమ్. చూచితని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? కింది నుంచి పైకి వెళ్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని. సైన్యములకు అధిపతియగు యెహోవాను కన్నులారా చూచి మనం కనింటే మన హృదయంలో ఏ మాటలు రావాలి అంటే నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అని రావాలి. అంటే అంత దీన స్థితికి మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా సొలొమోను ఏం చెప్తున్నాడంటే దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. ఈ కాంట్రాస్ట్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడూ పైనే ఉంటాడు, మనం ఎప్పుడూ కిందే ఉంటాం అన్న సత్యాన్ని మనము మన ఆరాధనలో బహిర్గతపరచాలి. దేవుడు ఈ యొక్క కాంట్రాస్ట్ని మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే దేవుడు తన శిష్యులకు నేర్పిన ప్రార్థనలో కనిపిస్తుంది. ఏమంటాడు? స్టార్టింగ్లోనే పరలోకమందున్న ఆయన పరలోకంలో ఉన్నాడు, కానీ తండ్రి సమీపంగా ఉన్నాడు. సో సమీపంగా ఒకవైపు దేవుడు ఉన్నాడు, కానీ ఆయన పరలోకంలో ఉన్నాడు. చాలామందికి సమీపంగా అంటే కొంచెం వాక్యం తెలిసి దేవుడు మనకి దగ్గరగా ఉన్నాడు అనిపించగానే మనకేమనిపిస్తుంది అంటే మనం లైట్ తీసుకుంటాం దేవుని కూడా. బైబిల్లో చెప్పాడు దేవుడు మన స్నేహితుడు, మన ఫ్రెండ్, లేకపోతే మన సహాయకుడు అన్నట్టుగా చెప్పగానే మన మాటల్లో మన ప్రవర్తనలో అంతా కూడా తేడా వచ్చేస్తుంది. అది ఒక రకంగా దేవుని అగౌరవపరచడం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సీఎం ఉన్నారనుకోండి, రేవంత్ రెడ్డి మనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి. వెళ్ళి భుజం మీద చేస్తే ఎలా ఉంటుంది? ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా బాగోదు కదా. ఎందుకంటే ఆయన పొజిషన్ అలాంటిది. ఫ్రెండే, కానీ ఆ పదవికి ఆయన ఉన్న పొజిషన్కి మనం గౌరవించాలి. సో దేవుడు ఆకాశం మంది ఉన్నాడు అంటే ఆయనని ఎట్టి పరిస్థితుల్లో మనము అగౌరవపరచడానికి వీల్లేదు. ఆ అగౌరవపరచడానికి వీల్లేదు. ఆయనను స్తుతించాలి, ఆయన ఘనపరచాలి అంటే మనల్ని మనము పూర్తిగా అసలు మన మాటల్లో నేను అనే పదం రాకూడదు. నేను, నా, మన అని మన సంఘాన్ని అంతా కలుపుకొని చెప్పుకోవచ్చులే, కానీ అప్పుడప్పుడు నేను, నా, లేకపోతే నాకు సంబంధించిన అనే పదాలు చాలా తక్కువగా రావాలి. మనం ఎంతగా నేను అనే మనల్ని హెచ్చించుకుంటామో దేవుని అంతగా తగ్గించినట్టు. సో ఏ విధంగా మనం పార్టిసిపేట్ చేస్తాము అంటే ఈ ఆరాధనలో దేవుణ్ణి మనము ఎంతగా ఎక్కువ హెచ్చించగలమో అంతగా హెచ్చించాలి. ఎందుకంటే ఆయన ఆకాశం అన్నాడు, ఆయన పరలోకం అన్నాడు, అట్ ద సేమ్ టైం ఆయన మన తండ్రి అయి ఉన్నాడు, మన స్నేహితుడై ఉన్నాడు. సో మనము ఇక్కడికి వచ్చి పబ్లిక్ వర్షిప్లో సంఘంలో మనం బహిరంగంగా మనల్ని మనం వ్యక్తపరచుకోవచ్చు. ఇప్పుడు విలాప వాక్యంలో లేకపోతే కొన్ని కీర్తనలు మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ కీర్తనకారులు తమ హృదయంలో ఉన్న అంతరంగాల్లో ఉన్న ప్రతి భావనని, ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ని బహిర్గతంగా వాళ్ళు చెప్పినట్టు మనం చూస్తాం. అది
కీర్తనలు ఎందుకు రాశారంటే బహిర్గతంగా అంటే అందరూ కలిసి పాడుకునేటట్టుగా. అది ప్రైవేట్ వర్షిప్ కాదు. పబ్లిక్ వర్షిప్. అంటే ఈ విధంగా సండే మనం వ్యక్తిగతంగా కూర్చొని చేసే ఆరాధన కాదది. బహిర్గతంగా అందరము సంఘంలో కూర్చొని చేసే ఆరాధనలో భాగంగా వాళ్ళేం చేస్తారంటే కీర్తనకారులు తమ యొక్క హృదయాంతరంగంలో ఉన్న ప్రతి ఒక్క భావనని, ప్రతి ఒక్క ఎక్స్‌ప్రెషన్‌ని బయటకి కనపరుస్తారు. మీరిక్కడ ఆరాధన చేసేటప్పుడు మనం గూడా ఆ పని చేయొచ్చు. ఎవరికీ సిగ్గుపడాల్సిన పని లేదు. ఎందుకు అంటే మనం ఆరాధించేది దేవుడిని. ఆయనను ఆరాధిస్తున్నాం కాబట్టి మనకి కొన్ని ఆహ్, దాన్నేమంటారంటే మనకొచ్చి పదాలు కొన్ని స్టాండర్డ్ వర్డ్స్ ఉంటాయి మన ఆరాధనలో. ప్రతి వారం అదే ఆరాధన, అదే స్టాండర్డ్ వర్డ్స్, అవే పదాలు వాడుతా ఉంటే అది హృదయాంతరంగాల్లోంచి వచ్చింది కాదు. మనకు అలవాటైపోయింది. స్టాండర్డ్ ఒక ప్యాటర్న్ మనం పెట్టేసుకుంటాం. లేకపోతే చిన్నప్పటి నుంచి వింటూ, వింటూ ఆ యొక్క సీక్వెన్స్‌ని మనం అరేంజ్ చేసేసుకుంటాం. ఇక్కడికొచ్చి ప్రతి ఆదివారం ఆరాధన అనగానే అదే సీక్వెన్స్. ఏది పరలోక ప్రార్థన చెప్పినట్టుగా అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. మరి ఆరాధన కూడా అలాగే ఉంటది. అది ఇన్వర్డ్ అంటే లోపలే హృదయాంతరంగాల నుంచి వచ్చింది కాదు. అప్పటికప్పుడు ఈరోజు మీరు సపోజ్ ఏదో ఆఫీస్‌లోనో లేకపోతే బయటో ఎక్కడో ఏదో మీకు నష్టం కలిగింది. అయినా సరే వచ్చి ఆరాధించాలి. అప్పుడు ఏ ఏ విధంగా ఆరాధిస్తారు? మళ్ళీ వచ్చి అదే మాటలు మాట్లాడితే పోయిన ఆదివారంకి, ఈ ఆదివారానికి అది హృదయాంతరంగాల నుంచి వచ్చిన మాటలు కావు. మీరు కరెక్ట్‌గా చెప్పగలగాలి దేవునికి. దేవా ఇది నా ప్రాబ్లము. ఈ ఈ ప్రాబ్లమ్‌లో ఈ ప్రాబ్లమ్ నేను ఫేస్ చేశాను. అయినా నిన్ను స్తుతిస్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలా తర్వాత నేను సాక్ష్యం పంచుకుంటాను గానీ నేను చాలా అంటే చాలా సిక్ అయ్యాను సింగపూర్‌లో ఉన్నప్పుడు. ఎంతగా అంటే కిడ్నీస్ పాడైనాయి. తర్వాత ఒక సిస్టర్ డొనేట్ చేశారు. ఆహ్, సో, అదయిన తర్వాత హాస్పిటల్‌లో ఉన్నాను. ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిన తర్వాత కొంచెం రిజెక్షన్ వచ్చింది. రిజెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 వారాలు ఎక్కువ ఉండమన్నారు హాస్పిటల్‌లో. నా బిల్లు చూస్తే నేను అనుకున్న దానికన్నా డబుల్ అయింది. సో, ఆ బిల్ పూర్తిగా కవర్ కాదు ఇన్స్యూరెన్స్‌లో. మొత్తం నేనే పే చేసుకోవాలి. అప్పుడు ఆ టైంలో హాస్పిటల్‌లో ఉన్నాను. ఒక మెసేజ్ వింటా ఉన్నా. ఆ మెసేజ్‌లో మ్యాక్స్ లుకాడ్ అనే ఒక దైవభక్తుడు మీరు మీ హృదయానికి కలవరపడనీయకుడి అనే మెసేజ్ చెప్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఈరోజు మీ పరిస్థితి ఏంటో నాకు తెలీదు. ఒకవేళ మీకు ఉద్యోగం లేదేమో, మీకు గర్భఫలం లేదేమో, లేకపోతే మీరు ఒకవేళ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారేమో, లేకపోతే మీకు అప్పుల్లో ఉన్నారేమో అని చెప్తూ మీరు ఈ ఉన్న పరిస్థితిని బట్టి ఇది నాకు మేలు అని చెప్పగలరా అన్నాడు. నేను అప్పుడు ఎక్కడున్నానంటే హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నాను. హాస్పిటల్ బెడ్ మీద మెసేజ్ వింటా ఉన్నాను. ఆయన అంటున్నాడు, మీరు ఒకవేళ హాస్పిటల్ బెడ్ మీద ఉంటే ఈ శ్రమ నాకు రావడం ఎంతో మేలు అని మీరు చెప్పగలరా? చాలాసేపు చెప్పలేకపోయాను. అసలు మా మెసేజ్ వినటమే మానేసి పక్కన పెట్టేసి ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి. ఎందుకంటే నా హృదయంలోంచి అంటే అంతటి కఠినమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఇది నాకు మేలు అని నేను ఎట్లా చెప్పగలుగుతాను? హాస్పిటల్ బెడ్ మీద ఉండి హాస్పిటల్ బెడ్ మీద ఉండటం నాకు మంచిది అని మీలో ఎంతమంది చెప్తారో నాకైతే తెలీదు గానీ నేనైతే చెప్పలేకపోయాను. సరే కొంచెం టైం తీసుకున్నాను. ఒక 5, 6 గంటలు తీసుకొని కొంచెం మెల్లిగా సరే దేవుడు కంట్రోల్‌లో ఉన్నాడు కాబట్టి నాకు మంచే చేస్తాడు కదా! అయితే ఇది నాకు మంచిదే అనుకోని మళ్ళీ ఆన్ చేశా. మళ్ళీ మెసేజ్ ఆన్ చేస్తే ఈసారి ఆయన అన్నాడు, అయితే దీని విషయమై ఈ శ్రమ విషయమై మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని. మళ్ళీ ప్రాబ్లమ్. సరే ఇది మేలు అనుకోవడం ఒక వంతు. దాని విషయమై అంటే ఈ హాస్పిటల్ బెడ్ మీద ఉండాలి, ఇంత కష్టాలు పడాలి, ఇన్ని శ్రమలు పడటం విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలా ఇబ్బందయింది. చివరికి మళ్ళీ దేవుడు అనేక రకాలుగా అప్పటి వరకు చేసిన మేళ్ళు ఎలాగ దేవుడు తీసుకొచ్చాడు. అనేకమైన విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చిన తర్వాత హృదయపూర్వకంగా మనసులోంచి వచ్చేంత వరకు అది చెప్తూ వచ్చాను.
ఇప్పుడు మన ఆరాధన కూడా అలాగే ఉండాలి. మీ పరిస్థితి ఏదైనా కావచ్చు. ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు. మీ పరిస్థితి నాకు తెలీదు. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలీదు. మీకున్న కష్టాలు తెలీదు. మీకున్న నష్టాలు తెలీదు. మీకంతా సాఫీగా జరుగుతుంటే దేవునికి స్తోత్రం. దాంట్లో కూడా ఇబ్బంది లేదు. కానీ మీ పరిస్థితి ఏదైనా సరే ఇక్కడికొచ్చి ఇది నాకు మేలు జరుగుతుంది. దీని వలన నాకు మేలు. కాబట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు అని మనము గలిగే పరిస్థితి మనకి ఉండాలి. తర్వాత నా మనస్సు ఇంకనూ జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశం కింద సారీ నేను వేరే సో నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేలా దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. సో ఇక్కడ కూడా మళ్ళీ 3, 4 సార్లు ఆయన ఈ ఒక 7 వచనాల్లో బుద్ధిహీనుల గురించి చెప్తున్నాడు. ఆరాధనకు వచ్చే ముందు లేకపోతే ఆరాధనలో పాల్గొనే ముందు మనం చేయాల్సింది ఏంటంటే మన మొక్కుబడులు ఏమైనా ఉన్నాయా దేవునికి అవి చెల్లించలేకపోతే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తాడు. నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకున్న చెల్లించకంటే మొక్కుకొన కుండుటయే మేలు. ఈ రెండవ విషయాన్ని నేను చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను. నేను ఒకవేళ మొక్కుకున్న దాన్ని చెల్లించకుండా ఉండలేని పరిస్థితి ఉంటే అనిపిస్తే కనుక ముందే అసలు మొక్కుకోను. దేవాన్ని చిత్త మీద జరిగించేసే చాలు. ఎందుకు మొక్కుకొని మళ్ళీ అది చెల్లించలేకపోతే అది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అసలు ఉన్న కష్టాల కన్నా వచ్చే కష్టం ఎక్కువ. సో ఆరాధనలో మనం భాగంగా మనం చెల్లించాల్సింది ఇప్పటికిప్పుడు మీరు ఇక్కడ కూర్చొని చెల్లించాలని నేను చెప్పట్లేదు, కానీ ఆ ఆలోచన అయితే మనకు ఉండాలి. మన ఆరాధన ఎప్పుడు మనం పర్ఫెక్ట్గా అంటే హృదయపూర్వకంగా లేకపోతే దేవునికి ఇష్టపూర్వకంగా మనం అర్పించగలము అంటే మన మొక్కుబడులన్నీ మనం చెల్లించినప్పుడు. తర్వాత నీ దేహంను శిక్షకు లోబర్చుకున్నంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎరుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపంచుకుంది. చాలామంది మన నోటి మాటల వలన మన మన సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాం. దేవుడు మనకు మంచి సాక్ష్యం ఇచ్చి ఉంటాడు. అనేక పరిస్థితుల మధ్య దేవుడు మనల్ని నడిపించి ఉంటాడు. చివరికి వచ్చేసరికి దేవునికి సరైన రీతిలో మనం ఆరాధన చెల్లించకపోవడం మూలాన మన కష్టాన్నంతా వ్యర్థపరుచుకుంటాం. సో మనం నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్న సత్యాన్ని మనం గ్రహించాలి. తర్వాత చివరికి అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. సో దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండటము ఆరాధనలో అతి ప్రాముఖ్యమైన విషయం. దేవుని మన యొక్క ఆరాధనలో వచ్చే ప్రతి మాటలో కూడా దేవుని యందు మన భయభక్తులు కనపరచబడాలి. ఏది కూడా అనాలోచితంగా మాట్లాడకూడదు. దేవుడు ఆకాశమందు ఉన్నాడని ముందుగానే చెప్పాడు. సో ఆకాశమందు ఉన్న దేవుణ్ణి అత్యంత భయభక్తులతో మనము ఆరాధించగలగాలి. ఎలాంటి మన నోటి మాటల్లో కూడా మన హృదయ ఆలోచనలో కూడా ఆయన యందు భయభక్తులు లేకుండా ఉండకూడదు. ఈ సత్యాన్ని మనం గ్రహించి మనము అందరం కూడా మన యొక్క ఆరాధనలో